హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గౌతమ్ రోడ్డు మీద ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ అయినా గౌతమ్ ఆ అమ్మాయిని ఏడిపిస్తూనే ఉంటాడు. వచ్చిపోయే అమ్మాయిలందరినీ కూడా అలానే ఏడిపిస్తూ ఉంటాడు, టీస్ చేస్తూ ఉంటాడు. ఇంతలో విద్యాదేవి అటువైపు వెళ్తూ ఉంటుంది. గౌతమ్ని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయిని వదిలిపెట్టరా అని చెప్పి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. ఏయ్, నువ్వెవరు ఇది చెప్పడానికి? అది నా ఫిగరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. విద్యాదేవికి కోపం వస్తుంది. గౌతమ్ చెంప పగలు కొడుతుంది. ఫిగర్ ఏంట్రా ఫిగరు, అసలు ఆ మాటలేంటి అని చెప్పి కొడుతూ ఉంటుంది. నిన్ను తీసుకువెళ్తా పద, పోలీస్ స్టేషన్లో నీ పైన కేసు పెడతాను అని చెప్పి గౌతమ్ కాలర్ పట్టుకొని మరీ తీసుకువెళ్తూ ఉంటుంది, లాక్కు వెళ్తుంది. ఇక అక్కడ పోలీస్ స్టేషన్లో గౌతమ్ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. నీ మీద కేసు నేను పెడతాను, పోలీస్ని రాసుకోమని చెప్తూ ఉంటుంది, ఫైల్ చేయమంటుంది. ఇక అలా లాకప్లో పెట్టి బయటికి వస్తుంది. విద్యాదేవి ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్గా ఆలోచిస్తూ ఉంటుంది. అడుగుతూ ఉంటుంది సీత, ఏమైంది అత్తమ్మ అలా ఉన్నారేంటి అని అడగటంతో, రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది. ఒక పోకిరి విధవ ఒక అమ్మాయిని దారుణంగా టీస్ చేసి ఏడిపిస్తున్నాడు. వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టించి కేసు ఫైల్ చేసి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. అసలు సమాజం ఏమైపోతుందో, ఇలా ఎందుకు తయారయ్యారో అని బాధపడుతూ చెప్తుంది. ఇక మహాలక్ష్మి గౌతమ్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపిస్తుందా? కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.